నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం నిన్న చూసాం, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు ఆశా వర్కర్ల మీద పోలీసులు చేసిన దౌర్జన్యం. మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మొన్నే కవిత గారు ఉన్నారు. ఏంటి అక్క, ఒకవైపు అసెంబ్లీ నడుస్తుందని, మరోవైపు ఆశా వర్కర్ల పైన పోలీసులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఆశా వర్కర్ల మీద దౌర్జన్యంగా దాడి చేయడమే కాకుండా నేను అసెంబ్లీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నెల జీతాలు ఏమైనాయి అన్న విషయంలో కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రతి మానవుడికి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మనం కష్టం చేసినప్పుడు మన ఒక నెల జీతం ఎవరైనా అడగడం మన హక్కు. ఎవరైనా ప్రతి ఒక్క ఇంట్లో చేసినా, ఈ కంపెనీలో చేసినా, ఎక్కడే చేసినా మన నెల కష్టానికి జీతానికి అడిగితే వాళ్ళు ఒక మెయింటెనెన్స్ కోసము మా జీతం ఇస్తేనే మా మెయింటెనెన్స్ వస్తుంది, ఎల్లుద్ది అనే ఉద్దేశం మీద ఎవరైనా ఏ ఇంట్లో అయినా ఎక్క కంపెనీలో అయినా అడగడం జరుగుతుంది. అదే విషయానికి మనం తీసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్ల విషయమే కాకుండా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీ నోటీస్లో ఉందా లేదా అనేది తెలీదు. జిహెచ్ఎంసి మన జిహెచ్ఎంసిలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మెంబర్స్ ఎవరైతే స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి గత 4 నుంచి 5 నెలల నుంచి వాళ్ళకి శాలరీస్ రాకపోవడము చాలా దారుణం. వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేయడం కూడా జరుగుతోంది. ఇంకో విషయం చెప్పాలి, నేను ఒకరోజు కంప్లైంట్ ఇచ్చేటప్పటికి ఏమన్నారంటే, ఇట్లా లైట్స్ కంప్లైంట్స్ ఉన్నాయి, అటెండ్ అవ్వాలి అంటే, మేడం మేము స్ట్రైక్లో ఉన్నాం. అదేంటి, విజయోత్సవాలు జరుగుతున్నాయి కదా, మరి విజయోత్సవాలు జరుగుతుంటే ఇక్కడ మీరు స్ట్రైకులు చేస్తున్నారంటే ఏం విజయోత్సవాలు మేడం, ఏం చేశారని విజయోత్సవాలు వాళ్ళు చేసుకుంటున్నారు? మా జీతాలే లేవు మేడం, మాకు ఇంట్లో పిల్లల విషయంలో కానీ మా రెంట్ కట్టుకోలేకపోతున్నాం, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేము, మా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ విధంగా తయారైపోయింది. మాకు ఒకప్పుడు కేసీఆర్ సార్ గవర్నమెంట్ బాగుండింది, అదే సార్ మాకు వస్తే బాగుండు అనేది ఈరోజు యావత్ తెలంగాణ ఆడబిడ్డలే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు, ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ అంటే మీరు పిఎస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా మీకు ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. చాలామందిని అక్కడెక్కడ షఫ్లింగ్ చేస్తూ ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చేసినప్పటికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ విషయంలోకి వెళ్ళినప్పటికీ సరైన మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందకపోవడం కూడా జరుగుతూ ఉంది. అదే విషయానికి తీసుకుంటే మరి ఈరోజు ఉస్మానియా హాస్పిటల్కి ఈరోజు 12 గంటల కేటీఆర్ అన్న కూడా మళ్ళీ వెళ్ళి పలకరించడం జరుగుతుంది. ఈ విషయంలో ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఆశా వర్కర్స్ వాళ్ళ జీతాలు ఏవైతే ఉన్నాయో మా శాలరీస్ మాకు ఇవ్వడం లేదు అని అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి నిన్నటి రోజు అడిగినందుకు దారుణంగా ఒక లేడీస్ని కూడా చూడకుండా ఒక కానిస్టేబుల్, అది కూడా జెంట్స్, చీర కొంగు లాగడము, బ్లౌజు లాగడము, షోల్డర్స్ మీద చేయి వేస్తూ డీసీఎంలో నెట్టేయడము, ఈ విధంగా మీరు వీడియోస్ చాలా వైరల్ అయిపోయినాయి. ఒక సాటి మహిళ అంటే తెలంగాణలో ఒక మహిళకంటూ గౌరవం లేదా? ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ జీతాలు అడిగినప్పటికీ ఈ విధంగా చేయడమే కాకుండా ఈవెన్ ఈరోజు ఉస్మానియా హాస్పిటల్లో నిన్నటి రోజు కూడా వాళ్ళకి సీరియస్గా ఉంది, అడ్మిట్ చేసినప్పటికి కూడా దారుణమైన విషయం ఏంటంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా అందించకపోవడం. అది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఎమ్మెల్సీలు అయ్యి ఉండొచ్చు, మా తరపు నుంచి ఎక్స్ మినిస్టర్స్ అయ్యి ఉంటారు, వాళ్ళందరూ కూడా అప్పటికి వెళ్ళి ఈ విధంగా జరిగినప్పుడు మీరు ఎందుకు వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయట్లేదని ప్రశ్నించేప్పటికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు ఇద్దరికి కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఈరోజు 12 గంటలకు వెళ్ళిన తర్వాత అసలైన జరిగింది అనేది మొత్తం కూడా మాకు ఈరోజు తెలుస్తుంది. తెలిసినాక మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఆశా వర్కుల తరపు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ప్రతి ఒక్కరు పోరాటం చేస్తాం. వాళ్ళ జీతాలు వచ్చేదాకా కూడా వాళ్ళతో ఒక మెంబర్గా సమైక్యంగా ముందుకు కొనసాగుతాం. ఒకవైపు ఫీమేల్ కానిస్టేబుల్స్ ఉన్న మెయిల్ పోలీసులు వాళ్ళపైన చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఫీమేల్ కానిస్టేబుల్స్ మీరు చూడండి, డీసీఎంలో వాళ్ళని నెట్టేశారు. వాళ్ళకి వద్దు బాబోయ్ మేము దిగుతామంటే కూడా కొంగు లాగేసి బ్లౌజ్ లాగుతూ నడుము మీద చెయ్యేస్తూ భుజం మీద చెయ్యేస్తూ లోపలికి ఈ విధంగా పుష్ చేయడం కూడా జరిగింది. ఆ వీడియోస్ వైరల్గా ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ విధంగా చెప్తా ఉన్నాను. సాటి మహిళకి ముందుగా గౌరవించడం నేర్చుకోండి. అసలు గౌరవించడం అంటే రేవంత్ రెడ్డి గారికే గౌరవించడం తెలియదు, సాటి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆయనం నేర్పిస్తారండి. అది మనం అనుకోవడం కూడా అనవసరం. అలాంటి ఏమంటున్నారంటే ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తారు, పిచ్చోడు చేతికి రాయిచ్చినట్టు అయిపోయింది మా పరిస్థితి, 4 ఏళ్ళు ఎలా గలుస్తాయో, మళ్ళీ కేసీఆర్ సార్ ఎప్పుడు వస్తారో అని ఒక దేవుడిలాగా చూస్తూ ఉన్నారు. త్వరలోనే ఎలక్షన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముందుకు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగుతోంది. థ్యాంక్ యూ.